వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. హైదరాబాద్ శివార్లోని కందుకూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముచ్చలను న్యూయార్క్ కంటే అద్భుతమైన నగరంగా రూపొందిస్తామన్నారు. 57 ఎకరాల్లో నిర్మించే స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. స్కిల్ సెంటర్ లో అడ్మిషన్ పొందితే పక్కా జాబ్ అని రేవంత్ అన్నారు. ప్రస్తుతం నైపుణ్యం లేకపోవడం వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు రావడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఓఆర్ఆర్ నిర్మించడం వల్లే ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయన్నారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు 4 ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. హెల్త్ హబ్, స్పోర్ట్స్ హబ్లను నిర్మిస్తామన్నారు. गंभीरा वर्तनाभिस्तनभरणवता शुभ्रवस्त्रोत्रया लक्ष्मीर्दिव्यर्गजेन्द्रैर्मणिकण्डजयस्नापितः मुकुम्भैः पद्महस्ता मम वसुतः सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं वीरभद्रराजतनयां वीरङ्गधामेश्वरीं आदिभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्गरां श्रीमन्मन्दकटाक्षलब्धब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं वन्दां वन्दे मुकुन्दप्रियां लक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी सुभृन्नाम सर्वदा पराङ्कुशभाषमभीतमुद्राङ्करैर्वहन्तिङ्गमलापरस्थाम् आलार्ककोटिप्रतिभां प्रयच्छां वदेहमुद्वां जगदीश्वरीन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते महादेवी जगन्महे मधुपूरणन्ददाति तालेति एकदा ब्रह्मणं भारति एकविधमानायुक्तेजो दधाति नमस्कुरामि हर नमः पार्वतीपतये हर हर महादेव रेणुकुण्डलवारा वेङ्कटरमण गोविन्द गोविन्द श्रावणे भगवती फलनीरफलावृता नमः దళిత స్పీకర్ ఎదుట కూర్చోవలసి వస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తోందని విమర్శించారు. అక్కలను అడ్డం పెట్టుకుని ఆ పార్టీ రాజకీయం చేస్తోందన్నారు. సబిత, సునీతను సొంత అక్కలుగానే భావించా. ఒక అక్క నన్ను నడిబజార్లో వదిలేసినా ఏమనలేదు. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. అప్పటి కేసులో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. నా ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఎప్పుడైనా చెప్పారా? నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలో ఉన్నారు. ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి. ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టినారు. ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీపడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్ కు లోనవుతుంటే ఆ యువతను బయటికి తేవాలి, పని కల్పించాలి, వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి, వృత్తి నైపుణ్యం పెంచాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసి ఈ చర్చనే జరగొద్దని, ఈ చర్చను తప్పుదో పట్టించాలని నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ 2వ విడత దాదాపుగా 1,50,000 వరకు ఉన్న రైతులకు 6,000,198 లక్షలు విడుదల మా ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు, రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను. ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనలే. ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులు అయిన ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష. మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయిన.
నేనేమన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని? అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు, ఆయన మీద ఎందుకు కోపం, కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పిండ్రు అధ్యక్ష? అయినా నేను అక్కలు ఏం అడగలేదు కదా అధ్యక్ష, ఏమనలే కదా. అక్కలుగానే భావించిన, సొంత అక్కలే అని నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన. ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిర్రు అధ్యక్ష. నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సత్యసాయి జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మడకసిర మండలం గుండుమలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా సీఎం పింఛన్ డబ్బులు అందజేశారు. సమస్యలు అడిగి తెలుసుకునే సీఎం వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్కు సూచించారు. బీసీ సంక్షేమం, జౌళి శాఖల మంత్రి సవిత, టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ రామ్మా? నువ్వు బిఎస్సీ బీఎడ్ చేసావా? బిఎడ్ కూర్చో. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా? నీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ వాళ్ళిద్దరు? రా నువ్వు పాప, ఇంకొకరు నువ్వమ్మా ఏం చదువుతావు? ఎక్కడ నువ్వు? ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుని కాబట్టి నువ్వు కూడా చదివిస్తుందా? మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? ఇద్దరున్నా? ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? నువ్వమ్మా నీకు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వరకు చేసి బిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? ఎక్కడ ఫస్ట్ ఇయర్? నీ భార్య వద్దమ్మా, నువ్వు కూడా చదువుకోలేదమ్మా? కూతురు ఏ ఊరికి ఇచ్చి, ఏ ఊర్లు ఇచ్చావు? ఎక్కడమ్మా? నువ్వు ఎక్కడ? వద్దులే. మీ ఆయన ఏం చేస్తాడు? వద్దే ఏమా కూలి మగ్గాలు చేస్తా. పక్కన ఓకే గుడ్. అది చూశాను. మీ ఫ్యామిలీ అంతా కూడా అంతా మీ దయ సార్. ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పైకి రావాలి. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆయా వర్గాలు సాధికారిత సాధించాలన్న సమున్నత ఉద్దేశంతో రాజకీయ పార్టీగాను 5 ఏళ్ల పరిపాలనలోనూ పార్టీ అనేక చర్యలు తీసుకుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవుల కేటాయింపు, అమలు చేసిన పథకాలు, ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు దీనికి నిదర్శనంగా నిలుస్తాయని ఆయన గుర్తు చేశారు. అనగారిన కులాల్లో ఏ 2 వర్గాలున్నా కూడా 2 కళ్లు మాదిరిగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించిందన్న ఆయన అలాగే చూసిందని కూడా చెప్పారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆయా వర్గాల సాధికారతే సాధించాలనే సమున్నత ఉద్దేశంతో రాజకీయ పార్టీగా 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక చర్యలు తీసుకుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో అమలు చేసినటువంటి పథకాలు, ఇచ్చిన మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవుల కేటాయింపు, ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు ఇవన్నీ కూడా నిదర్శనంగా నిలుస్తాయి. అణగారిన కులాల్లో ఏ 2 వర్గాలున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవి 2 కళ్ళుగా
భావించింది, అలాగే చూసింది కూడా. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి తోడ్పడాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అవకాశవాద రాజకీయాలకు వాడుకోకుండా తీర్పు ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పు స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మనస వాచ కర్మేణ అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీలను బలోపేతం చేయడానికి వినియోగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టాక మెట్రోను 16 రాష్ట్రాలకు విస్తరించామని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే ఆర్యూబీలు నిర్మించాల్సి ఉంటుందన్న ఈటెల వాటి అభివృద్దికి రాష్ట ప్రభుత్వం సహకరించడానికి సిద్దంగా లేనట్లు ఉందని వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైల్వే శాఖ పరంగా ఎన్ని సమస్యలున్నా త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై పలు విమర్శలు గుప్పించారు. ఉప్పల్ ఆర్ఓబీ ఎన్నో సంవత్సరాల క్రితం శాంక్షన్ చేసింది. దాదాపు 200 కోట్ల రూపాయలతోటి ఆ 4 లేన్ రోడ్ తయారు చేసినాం. కానీ కేవలం రైల్వే పోర్షన్ మాత్రమే కొంత పెండింగ్ ఉందని చెప్పినప్పుడు దాన్ని కూడా వెంటనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ రైల్వేస్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఫండ్స్కి కొరత లేకుండా, పనికి కూడా కొరత లేకుండా శీఘ్రంగా పూర్తి చేసే దానికోసం ఇవాళ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మల్కాగిరిలో రైల్వే పరంగా ఏ సమస్యలు అయితే ఉంటే అవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రైల్వే హాస్టల్కి వెళ్ళి కాలనీలకు కానీ బస్సులకు కానీ బాటలు బంద్ చేసే పద్ధతి ఉంది. దాని మీద కూడా మేము వారికి విన్నవించినప్పుడు డెఫినెట్గా దాన్ని ఒక అంచు నుంచి వెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వ యూటిలిటీ కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ప్రాపర్టీ ప్రజల అవసరాల కోసం ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. డెఫినెట్గా మల్కాగిరి నియోజకవర్గంలో రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని సమస్యలతో సతమతమైనరో, బాధపడరో ఆ సమస్యలు తప్పకుండా అతి త్వరలోనే ఇలా మీటింగ్ ఏర్పాటు చేసి చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తర్వాత నేను తెలంగాణ గురించి అనేక కొత్త రైల్వే లైన్, ఇలా కోల్ మైన్స్ సంబంధించినటువంటి కొత్త రైల్వే లైన్ కానీ, ఇలా కరీంనగర్ నుంచి వెళ్ళి అసెంబ్లీ రోడ్డు సంబంధించిన కొత్త లైన్లు కానీ ఇలాంటి అనేక వాటిని ప్రస్తావించడం. 30,000 కోట్ల పైచిలకు డబ్బులతో ఇవాళ రైల్వే పనులు శీఘ్రంగా కొనసాగుతా ఉన్నాయి. ఒక 500 కోట్ల రూపాయలతోటి చెర్లపల్లి టర్మినల్ కావచ్చు, 750 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలా 350 కోట్ల రూపాయలతో కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు, 400 కోట్ల రూపాయలతోటి 350 నుంచి 400 కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు. రైల్వే స్టేషన్లు ఇలా ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతి నిర్మాణం చేస్తారు. ఇవాళ అమృత్ రైల్వే స్టేషన్ల కింద ఇవాళ 39 రైల్వే స్టేషన్లు కూడా బాగు చేస్తారు. ఇలా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లను కూడా పొద్దున పూట వాకర్స్కి ఉపయోగపడే ఆస్కారం ఉంది కాబట్టి వాటి ఫేస్ లిఫ్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నీళ్ళ సౌకర్యం కావచ్చు, దాని ఫేస్ లిఫ్టింగ్ కావచ్చు, టాయిలెట్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా చేయమని చెప్పినాం. డెఫినెట్గా ఇవన్నిటి పట్ల ఒక మంత్రి గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేశారు. అయితే అర్హులైన కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ మేరకు పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు, ఆధార్, రేషన్ కార్డుల్లో పేర్లు సరిపోలకపోవడం తదితర కారణాలతో రుణమాఫీ జరగలేదు. అయితే ఇటువంటి రైతుల పక్షాన తాము పోరాడుతున్నట్లు తెలంగాణ బీజేపీ ప్రకటించింది. అందుకోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. जो कि गांव का पीने का पानी का विषय पर भी हो, एग्रीकल्चर सेक्टर के लिए पानी के विषय पर भी हो, और पशुओं के पीने के विषय पर भी हो, पशुओं के फीडिंग ग्रास देने के विषय पर भी हो, और ग्राउंड वाटर लेवल बढ़ाने के लिए विषय पर भी हो. जो पूर्वजों ने बहुत वाटर पॉइंट्स डेवलप किया था, मगर आज सब एंक्रोचमेंट के कारण, अलग अलग कंसंट्रेशन नहीं रहने के कारण बहुत टैंक्स आज दिख रहे नहीं. मगर सो भी गाँव में आज भी गाँव
जो एग्रीकल्चर इस प्लांट के द्वारा भी डेवलपमेंट होते रहते हैं। इसलिए जो भी आज अपना कोल मिनिस्ट्री के द्वारा डिकोलिंग हुआ उस जगह पर और अलग अलग गांव के आजू बाजू अपने माइंस के आजू बाजू रहने वाले जितने भी हो सकता है सभी जगह अपन आज इस ट्रेडिशनल वाटर बॉडीज़ को डेवलप करने के लिए जो निर्णय किया है ये आने वाले दिन में अच्छे लाभ रिजल्ट समाज को मिलेगा और देश के विकास में कोल का जितना भी जिम्मेदारी होगा, जितने भी इम्पोर्टेंस होगा, उसके साथ साथ जो पानी का भी उतना भी इम्पोर्टेंस है। इसीलिए हम जितने भी कोल माइनिंग के कारण जितने भी अपने एनवायरनमेंट का प्रॉब्लम होता है उसको बैलेंस करने का जिम्मेदारी भी अपने पास है, हम भी अपन करना है। इसी दृष्टिकोण से जितने भी और वाटर बॉडीज़ डेवलप करते हैं उसके आजू बाजू ग्रीनरी भी साथ साथ डेवलपमेंट करना चाहिए। जो आज नया जो माइनिंग्स एक्शन कर उसका भी पहले ही प्लान करना चाहिए, वो भी ध्यान रखना चाहिए। एक अक्षर याद है मेरे को, कौन सा काला पत्थर, वो भी देखना चाहिए। वो देखते हुए कोल माइनिंग కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, సోనియమ్మ నాయకత్వం అంటూ ఊదరగొడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో మహిళల పాత్ర ఉందని, రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు వణికిపోతున్నారన్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో 5 అత్యాచారాలు జరిగాయని, అసెంబ్లీలో 3 మహిళా ఎమ్మెల్యేలు 4.5 గంటలు నిల్చుంటే మాకు మైక్ ఇవ్వలేదన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఆడబిడ్డలకు మైక్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అని ఆమె ప్రశ్నించారు. సీఎం సీట్లో రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లాంటి నాయకులను చూశామని, మేము నిల్చుంటే కాంగ్రెస్ సభ్యుల కళ్లలో రాక్షస ఆనందం కనిపించిందన్నారు. అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక 5 ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం? అసెంబ్లీలోనే చెప్పాలి కదా. దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారే కదా. ఈరోజు అడుగుదామని ఉదయం నుండి 10 o'clock నుండి మొదలు పెడితే 2.5 గంటల వరకు మించుమించు అంటే 4.5 గంటలు నిల్చుంటే కూడా, ఆడబిడ్డలుగా మేము 3 4.5 గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు. ఏది తిమ్మిని పంపించేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు. వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 3 ఆడబిడ్డలు 4.5 గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు. నిజంగానే ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహానుభావులను ఆ సీట్ మీద చూసాం కదా. ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, కేసీఆర్ గారిని చూస్తున్నాం, రోషయ్య గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం. ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా. అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు. అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే, ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు. కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షసానందం కనిపించింది. ఆశ్చర్యం వేసింది నాకు. ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. 4.5 గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. పైగా రాక్షసానందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా ఈరోజు ఒక విషయంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ రోజు ఈరోజే కాదు 40-50 సంవత్సరాలు రైల్వే ప్రమాదాలపై ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో పార్లమెంట్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఇక్కడ అరుస్తున్న వారు 58 ఏళ్లు అధికారంలో ఉండి 1 కిలోమీటర్ కూడా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేదు. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ప్రమాదాలు తగ్గాయని చెప్తే వీరంతా చప్పట్లు కొట్టేవాళ్ళు. సోషల్ మీడియా, ట్రోల్, ఆర్మీతో కాంగ్రెస్ తప్పుడు విషయాలు లేవనెత్తుతోందని ఆయన మండిపడ్డారు. अध्यक्ष जी जो इस तरह से बोल रहे हैं वो उनको पूछिए कि वो 58 साल के अपने राज में 1 किलोमीटर पर भी एटीपी क्यों नहीं लगा पाए, 1 किलोमीटर भी
पार्टी पे। आज ये प्रश्न पूछने की हिम्मत करते हैं, अपने कार्यकाल को देखे, अपने गिरबान में जाके, अपने गिरबान में पहले झांक के बताएं। इसी हाउस में ममता जी जब रेलवे मिनिस्टर थी, वो अपने एक्सीडेंट के नंबर बताती थी, 0.24 से 0.19 पे होने पर कितनी तालियां बजाते थे। आज 0.19 से 0.03 इंडेक्स होने पर आज इस तरह के आरोप लगाते हैं। क्या है ये बात? ऐसे देश चलेगा क्या माननीय अध्यक्ष जी? देश चलाने के लिए रेलवे की सुधारने के लिए सबको सहयोग करना पड़ेगा। ये ऐसे नहीं चल सकता। माननीय अध्यक्ष जी, जब इतनी बात कर रहे हैं, मैं एक और बात करना चाहूंगा। विपक्ष के कांग्रेस ने एक सोची समझी तरीके से, रणनीतिक तरीके से छोटे से छोटे विषय को अपने सोशल मीडिया की ट्रोल आर्मी के जरिए से इस तरह से उठाना चालू किया। अयोध्या जी के स्टेशन में पुराने स्टेशन की पुरानी दीवार थी, वो जब थोड़ी सी उसमें डैमेज हुआ तो समाजवादी पार्टी और कांग्रेस के हैंडल्स ने उसको तुरंत उठाना चालू किया। इस तरह के झूठ से कैसे देश चलेगा माननीय अध्यक्ष? 2 करोड़ पैसेंजर्स डेली यात्रा करते हैं। क्या उनके मन में ये भय भरना चाहते हैं? अध्यक्ष जी, मैं आपके समक्ष 12 लाख रेलवे एम्प्लॉई जो दिन रात मेहनत करते हैं, मैं रिक्वेस्ट करूंगा आप सब ताली बजा के पेट के उनका दम दिखाएं, उनको हिम्मत बढ़ाएं। पूरा देश వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే తన తండ్రి మరణించిన సమయంలోనూ తాను పడిన వేదనను అనుభవిస్తున్నానని అన్నారు. But it's a huge tragedy. I'd like to thank all the people who are working here, the doctors, the nurses, the administration, volunteers. I'm very proud of everyone who's working here, but it's very, very sad to see. Well, let's see. I mean, to me, this is a national disaster for sure. But let us see what the government says. Look, I don't think this is the place or the time to talk about political issues. People here require help, so I think the time right now is to make sure that all the assistance comes. There are people here who are in shock. They need medical assistance. So I think those are the things we should be discussing. Let me finish. I'm not interested in politics right now. I'm interested in the people of Wayanad. I'm interested in them getting the best possible care, best possible protection, and being looked after for the future. You are connected to Wayanad. It is very deep to your heart. So how you feel after this disaster? And you are also part of this system. You are also part of this Wayanad. I feel how I felt when my father died. That I've seen so many people. I remember what I felt when my father died, and here people have not just lost a father, they've lost the whole family, entire family, brother, sister, mother, father. So I know what I felt, and this is much worse than that. And it's not one person who's feeling it, it's thousands of people who are feeling it. So it's very, very sad. And I think we all owe these people respect, affection, and we should all వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబాలను స్థానికులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి ఆ పార్టీ నేత
ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బాధితులను కలిసి వారితో రోజంతా గడిపామని, ఇది మాటలకు అందని మహావిషాదమని చెప్పారు. ప్రజల బాధలను చూసి చలించిపోయామని, ఇక్కడి పరిస్థితి చూస్తుంటే వారెంతగా నలిగిపోయారో మనం ఊహించవచ్చని వ్యాఖ్యానించారు. A little boy who was holding on for 6 hours trying to save his mother and he failed. Not just his mother, his whole family. His whole family. And he managed to save his grandmother, but he failed to save his mother. We can only imagine the kind of pain that people are suffering. And as my brother said, they've lost their entire families. So we are here to give as much comfort and support as we can, to help in any way we can. And I am also very proud to see how everybody is coming together, not just from Wayanad and from Kerala, but from the whole country, to help everybody who is going through this. And I think that at times like this, all of us should just do everything that we can to support our countrymen and those who are suffering. There's been a big tragedy in Himachal as well today. I think perhaps over 40 people have passed away there as well in a very similar situation. So our condolences and wishes for them also to get over this tragedy as best they can, and all our support and help to everybody. And I just have no words actually. Ma'am, there are so many people, there are so many people who lost their whole family. Do you have anything in mind for them? So our state governments have also offered help. We are helping from here, and of course the administration here is also doing all they can. And when we're here tomorrow, we are thinking of sitting down and just chatting out how many affected people there are, what all we can do, what help is coming, how much support is coming, and how we can assist especially the children who are left on their own. So we'll be staying back. Yeah, and we're here. I think one thing is very clear, that everybody who has been affected, who is living in this area, most of them are saying that they don't want to go back and live in the same area, because it's not the first time it's happened there. So I think we'll have to think of some solution where they can be rehabilitated in a safer area. Lost family members, lost houses. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిపోవడంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 3,17,940 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారన్నారు. ఎగువ ప్రాంతాలైన చూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.50 అడుగులుగా నమోదైంది. 10 గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.